ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 దేవీ నవరాత్రులు 11వ రోజు, అంటే విజయదశమి రోజు అమ్మవారు ఏ అలంకారంలో ఉంటారు, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ చీర రంగు, పువ్వులు, శ్లోకము, సెమీ పూజ ఎప్పుడు చేసుకోవాలి అవి చూద్దాము. 2025 దసరా నవరాత్రులు అక్టోబర్ 2 గురువారము, అంటే ఆశ్వయుజ శుద్ధ దశమి, అదే విజయదశమి. అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారనమాట. రాజరాజేశ్వరి దేవి అంటే కనకదుర్గ అమ్మవారు ఈ 9 రోజులు 9 అలంకారాల తర్వాత రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈసారి 10 రోజులు వచ్చినాయి. 11వ రోజు మనకి విజయదశమి. ఆ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. తిథులు హెచ్చు తగ్గుల వలన ఈరోజు ఈ సంవత్సరము కాత్యాయని దేవి అలంకారము ఒకటి మనకి 4వ రోజు పెట్టారనమాట. అమ్మవారిని అలంకరించారు. రాజరాజేశ్వరి దేవి అంటే చిరునవ్వుతో చెరుకుగడ చేతిలో పట్టుకుని ప్రసన్న వదనంతో శ్రీచక్రానికి అధిపతి అయిన రాజరాజేశ్వరి దేవిని మనం పూజిస్తే మనకు అంతా విజయం జరుగుతుంది. ఆ చల్లని తల్లి మనల్ని అందరినీ చక్కగా కరుణించి కాపాడుతుందన్నమాట. అలాగే కనకదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకి 2 రోజులు, అంటే మహిషాసురి మర్దిని అవతారం తర్వాత రోజు, ఇంకా ఆ తర్వాత రోజు కూడా మనకి దర్శనమిస్తారు. ఎందుకంటే ఆ రోజు చూడాలని వెళ్ళలేని వాళ్ళు ఖాళీగా తర్వాత రోజు కూడా అమ్మవారిని మనము దర్శించుకోవచ్చు అనమాట. ఈరోజు అలాగే విజయదశమి రోజు సెమీ పూజ చేస్తారు, ఆయుధ పూజ చేసుకుంటారు అనమాట. మంచిదని, విజయదశమి రోజు ఏ పని చేసినా మంచిదని. ఈ విజయదశమి రోజు జమ్మి చెట్టుని పూజిస్తే మనకంతా విజయం జరుగుద్దని చెప్తారు. దేవదానవులు పాల సముద్రం చిలికినప్పుడు అందులో నుంచి చాలా వృక్షాలు వచ్చినాయి. జమ్మి చెట్టు కూడా, అంటే సెమీ వృక్షం కూడా అప్పుడే వచ్చింది. దానికి ఆ రోజు విజయదశమి రోజు పాలపెట్ట సందర్శనము, జమ్మి చెట్టు పూజ, ఆయుధ పూజ చేసుకుంటారనమాట. శమీయతే పాపం శమీ శత్రు నివాసిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని శ్లోకం చదువుకుంటా సెమీ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు చాలా మంచిది. దసరా నవరాత్రుల్లో అమ్మవారు మనకి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఆకుపచ్చ రంగు చీర ధరించాలి, తెలుపు రంగు పూలు, దద్దోజనం నైవేద్యంగా పెట్టుకోవాలి. మహానివేదన అంటే ఈ 9 రోజులు చేసిందంతా కూడా నివేదన చేయొచ్చు. దుర్గా సప్తశతి, లలితా సహస్రనామము, రాజరాజేశ్వరి అష్టకము చదువుకోవాలి. విజయదశమి రోజున సంధ్యాకాలంలో నక్షత్రాలు కనపడే సమయంలో విజయ ముహూర్తంగా ప్రసిద్ధి. ఈ ముహూర్తంలో తలపెట్టిన పనులు, చేసిన ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అంతేకాకుండా సాయంకాలం ఈశాన్య దిక్కుగా శుచిగా ఉన్న స్థలంలో భూమినాలికి చందనాలతో అష్టదళ పద్మం లిఖించి సంకల్పం చెప్పుకొని అపరాజిత పూజన చేయటం వలన అంతటా జయం కలుగుతుంది. అపరాజితాదేవికి కుడివైపు జయాదేవి, ఎడమవైపు విజయాదేవిని ఉద్దేశించి జయ విజయ సమేత అపరాజితాయ నమః అని పూజించుకోవాలి. విజయదశమి రోజు సాయంత్రము సెమీ వృక్షం పూజ చేసుకొని సెమీ వృక్ష ఆకుల్ని ముట్టుకున్నా కూడా మనకు ధనసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే సెమీ వృక్షం విజయానికి సంకేతం అని చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు చెట్టు కింద వస్త్రములు, ఆయుధాలు పెట్టి వెళ్తారు. మళ్ళీ పూర్తయిన తర్వాత వచ్చి తీసుకుని కౌరవులతో యుద్ధం చేసి విజయం సాధిస్తారనమాట. అందుకని సెమీ వృక్షం విజయానికి సంకేతంగా చెప్తారనమాట. విజయదశమి రోజు మహానవమి రోజు కూడా ఆయుధ పూజ చేస్తారు. ఆయుధాలు అంటే యుద్ధం చేసే ఆయుధాలే కాదు, మన రోజు పనిలో వాడుకునే పరికరాలను కూడా ఆయుధాలు అంటారు. వాటిని పూజ చేసుకుంటే మనకు అంతా విజయమే జరుగుతుందని చెప్తారు. అందరికీ ఆ తల్లి కరుణా కటాక్షాలు, విజయాలు ప్రసాదించాలని కోరుకుంటూ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.